హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను సాయి. జనసేన అధినేత నుంచి ఉప ముఖ్యమంత్రి దాకా పవన్ ఎదిగిన తీరు గొప్ప విషయమని చెప్పాలి. కానీ ఆ హోదాలో నుంచి ఆయన ఇంకా ఎదగాలనేది అందరి కోరిక, ముఖ్యంగా ఓ బలమైన సామాజిక వర్గం కోరిక. పవన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల పవర్ చాలట్లేదని గ్రామ సభలో పాల్గొన్న ఓ వ్యక్తి అన్నారు. అంటే చాలామంది కోరిక పవన్ సీఎం కావాలని. సీఎం కావాలంటే ఏం చేయాలి? ఆ దిశగా సరైన కార్యాచరణ రూపొందించుకొని ముందుకు సాగాలి. కానీ పవన్ మాత్రం ఇంకా చంద్రబాబు అభిమానిగానే ఉండిపోతున్నారు. చంద్రబాబు భజనే ఆయనకి సరిపోతుంది. ఆయనలో అణువణువు బాబు మీద ప్రేమాభిమానాలు ఉప్పొంగుతున్నాయి. కానీ బాబుని పొగిడితే పవన్ అక్కడే ఉండిపోతారు. ఆయన తనకంటూ సొంతగా ఆలోచించడం నేర్చుకోవాలి. ఆయన సొంత సామాజిక వర్గంతో పాటు ప్రజలు అనుకున్నట్లుగా సీఎం అవుతారని అంటున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే ఏపీ వ్యాప్తంగా ఒకేసారి వేలాది గ్రామ సభలు నిర్వహించడం. ఈ గ్రామ సభల్లో కూడా ప్రజలకు మేలు చేసేలా నిర్ణయాలు తీసుకోవటం. అలా కొత్త ఒరవడికి ఆయన శ్రీకారం చుట్టారు. అయితే గ్రామ సభల ప్రారంభం సందర్భంగా అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లిలో జరిగిన కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ చంద్రబాబు మీద ప్రశంసలు కురిపించారు. అపార అనుభవం ఉన్న చంద్రబాబు దగ్గర నేర్చుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సంచలన వ్యాఖ్యలే చేశారు. అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని గట్టెక్కించగలిగేది కేవలం చంద్రబాబు మాత్రమే అని చెప్పి ఆయన చెప్తున్నారు. చంద్రబాబు అనుభవం రాష్ట్రానికి అవసరమని తాను గతంలో చాలాసార్లు చెప్పానని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. నాకంటే ఆయన బాగా ఆలోచించగలరు. ఆయన వెంట నడిచేందుకు నేను ఏమాత్రం సంకోచించను. అదే సమయంలో పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు వచ్చిన వారిని కూడా వదులుకోను అని చెప్పి ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అనుభవం అని పదే పదే చెప్తున్నారు. నిజమే, బాబు అనుభవం కలిగిన వారే. కానీ ఆయన హయాంలో అంటే 2014 నుంచి 19 దాకా ఏపీ అప్పుల్లో ఉన్న సంగతి పవన్ మర్చిపోయారు అనుకుంటా. దేశంలో అనేక రాష్ట్రాలకు అప్పులనే ఉన్నాయి. వారంతా అనుభవం లేక అప్పులు చేస్తున్నారా? అసలు ఆ మాటకు వస్తే దేశానికి కూడా అప్పులు ఉన్నాయి. మరోవైపు చూస్తే పవన్ కళ్యాణ్ బాబు దగ్గర నేర్చుకుంటున్నాను అని అంటున్నారు. కానీ అదే బాబు జగన్ దగ్గర ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉంటుందని కూడా కామెంట్స్ వినపడుతున్నాయి. ఇంటింటికి ప్రతి నెల సామాజిక పెన్షన్ ఇవ్వటం, తర్వాత ఇవన్నీ పవన్ కళ్యాణ్కి తెలుసా లేదా అని సెటర్లు కూడా పడుతున్నాయి. చంద్రబాబు కొత్తగా తన మనసులో ఆలోచనలు పుట్టి పెన్షన్లు ఇంటింటికి ఇవ్వటం లేదు. ఇక పవన్ నేర్చుకోవాల్సిన మరో రాజకీయం కూడా గుర్తు చేస్తున్నారు. అదేంటంటే ఇలా అయితే ఎలా ఎదుగుతావు పవన్ అన్నా అని ఏకంగా ఆయన సొంత కాపు సామాజిక వర్గం వాళ్ళే మాట్లాడుతున్నారట. దాని మీద పవన్ కళ్యాణ్ ముద్ర కనిపిస్తుందా ఇప్పుడు జరుగుతున్న పాలన పైన అంటే అది కూడా డౌటే. రాజకీయాల్లో ఎవరైనా ముందుకు వెళ్ళాలని చూస్తారు. ఒక అడుగులో దారిలో నడవాలని ఎప్పటికీ వెనకే ఉండిపోతారు. ఒకళ్ళ వెంట వెళ్ళటం కాదు. పవన్ కళ్యాణ్ ఒక సొంత ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి. చంద్రబాబుని పొగడడం తగ్గించి జనసేన అధినేతగా వ్యవహరిస్తేనే ఆ పార్టీ మరింత పటిష్టం అవుతుంది. చంద్రబాబు అయినా మరొకరైనా రాజకీయాలు చేసేది రాజకీయం కోసమే అన్నది పవన్ నేర్చుకుంటే చాలా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ ఇలా చంద్రబాబుని పొగుడుతుంటే సొంత పార్టీ పెట్టడం ఎందుకు? ఈ పొత్తులు చిక్కులు ఎందుకు? టీడీపీ అధినేత విధానాలు ఇష్టమైనప్పుడు డైరెక్ట్గా ఆ పార్టీలోనే చేరొచ్చు కదా అన్న మాటలు కూడా బలంగా వినపడుతున్నాయి. మొత్తానికి పవన్ అయితే ఎమోషనల్గా మాట్లాడుతున్నారో లేక వినయంగా మాట్లాడుతున్నారో కానీ ఆయన చేసే కామెంట్స్ మాత్రం కొంచెం బూమరాంగ్ అవుతున్న పరిస్థితి మనకు కనపడుతుంది. నిజానికి ఏపీలో టీడీపీ కూటమి సర్కార్ ఏర్పాటు కావడానికి పవన్ ప్రధాన కారణం అన్నది ఆయన గ్రహించాలి. భారీ పొలిటికల్ అడ్వాంటేజ్ కోసం తగిన వ్యూహాలతో ఈ పార్టీకే సిద్ధమై ఉండేవారని కూడా అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఓన్ వ్యూహాలు పెట్టుకొని పార్టీని డెవలప్ చేసే విధంగా, సంస్థాగతంగా, గ్రామపరంగా, మండల స్థాయిలో పార్టీని డెవలప్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలని చెప్పి ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.